తెలంగాణ రాష్ట్రంలో మరో ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. విజయవాడ హైదరాబాద్ రహదారి 65పై నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద విహారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ట్రావెల్స్ బస్సులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ వెంటనే అలర్ట్ అయ్యాడు. ప్రయాణికులను సమాచారం ఇచ్చాడట. ఈ తరుణంలోనే వెంటనే బస్సు అద్దాలు పగలగొట్టి బయటకు దూకేశారు ప్రయాణికులు. అంతలోనే బస్సు పూర్తిగా దగ్ధమైందని చెబుతున్నారు. మరోవైపు కొంతమంది ఎమర్జెన్సీ డోర్ తో బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మొత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 2 ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకోక ముందే బస్సు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. బంగారం ఉందన్న దాంట్లో ఆగన్నాడు పదిలో చూడవా అరే ఇక లోపల అన్న అన్న ఇటు దిగన్నా అన్న అన్న ఇటు అటు కాదు ఇటు మీ వెనక దిగండి దుంకండి తొందరగా. హైదరాబాద్ నుండి ఒంగోలు మీద వెళ్ళే బస్సెస్ విహారీ ట్రావెల్స్ కరెక్ట్గా టైము 1:21 టైంకి ముంగట ఇంజన్లో అంటుకున్న నిప్పుల కారణంగా చాలామంది దిగేశ్వరి బస్సు అందరూ వచ్చేసారు కదన్నా, దూరం జరగండి. ఇప్పుడు ట్యాంక్ ఫుల్ ఉంది, పెట్రోల్ ట్యాంక్ ఫుల్ ఉంది. పోతే పోయిందిలే అమ్మ, పానాలన్నా దక్కినాయి. దిగేసి డ్రైవర్ ఎవరు కనిపించలేదు, వెళ్ళిపోయారమ్మా. ముందు ఇంజిన్కి నిప్పట్టుకోగా వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి. బండిలో సేఫ్టీ కిట్లు అట్లాంటివి ఏం లేవన్నా లోపల. చిన్న ఇంజన్ నిప్పు అంటుకుంటే డ్రైవర్ ఇద్దరు ఎగిరిపోయారు అక్కడ నుంచి. డ్రైవర్ క్లీనరు నార్కట్పల్లి దాటినావన్నా, నార్కట్పల్లి కూడా లేదు, చోటుపల్లి టోల్ గేట్ దాటినాం అంతే. ఫుల్ ట్యాంక్ చేస్తున్నాడు బండి. ఎట్లా లోపల ఎవరున్నారో అది తెలీదు. 1:20 ప్రాంతంలో హైదరాబాద్ నుండి ఒంగోలుకి వెళ్తున్న విహారీ ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్, అందులో ఒక 30 మంది ప్రయాణికులు ఉన్నారు. చోటుపల్లి దాటిన వెంటనే ఇమీడియట్లీ ఇంజన్ నుంచి మంటలు రావడం జరిగింది. ఎవరికి కూడా ఇంటిమేషన్ లేదు. ఎమ్మటే 29 మంది తొందరగా దిగిపోవడం జరిగింది. బస్సు ఎంత దగ్ధంగా కాలిందంటే మీరు ఈ ఒరిజినల్ చిత్రాలు చూడండి, ఎంత భయంకరంగా కాలిందంటే. ఈ ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి ఎవరికి ఏం కాలేదు. ఇటువంటి ఫిట్నెస్ లేని బండ్లు నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఫిట్నెస్ లేని బండ్లు తీసుకొచ్చేసి రిజిస్ట్రేషన్ ఏపీ తెలంగాణ మధ్య ఈ ప్రాంతాల్లో నడుపుతున్నారు. వీటికి గవర్నమెంట్ ఎలా ఇది చేస్తుందో నాకైతే తెలియడం లేదు. ప్రజలందరికీ తెలుసు మొన్న జరిగిన సంఘటన కర్నూలులో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, వాళ్ళు ఎంత మానసిక క్షోభ అనిపించారో. కానీ ఇటువంటిది యాక్షన్ తీసుకోవాలని నేను ఒక భారతీయ పౌరుడిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక రోజు ఒక కుటుంబంలో జరిగేది కాదు.
ఆ రోజు జరిగిన ఆ కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు ప్రాణ నష్టం లేదు కాబట్టి జరిపోయింది. మొన్న జరిగిన తర్వాత ఈ రోజు కూడా జరుగుతుంది. దయచేసి నా యందు ఈ భారత ప్రజలందరి నేను ఒకటి మనవి కోరుకుంటున్నాను. ఈ ప్రైవేటు బస్సులు అనేది ప్రైవేటీకరణ నుంచి తీసేసి వాటికి ఫిట్నెస్లు ఉన్నాయా లేదా చూసి వాటికి కనీసం ఫైర్ ఎగ్జాస్టర్ కూడా లేదు, దాంట్లో సేఫ్టీ లేదు. ఇది మళ్ళా జరుగుతూనే ఉంటే ప్రజలు ఉన్న ప్రాణాలు చాలా ఇబ్బందికరంగా అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఒకటి గవర్నమెంట్కి ఒకటి విన్నపం ఏంటంటే రెండోసారి ఇలాంటి జరగకుండా చూసుకునే దానికి చర్యలు తీసుకోమని నేను చాలా నా కన్నీటి బాధతోటి చెప్తున్నానండి ఈ మాట. నేను హైదరాబాద్ నుండి మా స్వగ్రామం మా మొగిలిచర్ల గ్రామానికి వెళ్తున్నాను. రేపు దీక్ష తీసుకున్న కారణంలో నేను వెళ్తున్నాగా కరెక్ట్గా 12:30 12:40కి ఒక బ్రేక్ ఇచ్చారండి. బ్రేక్ ఇచ్చిన తర్వాత వెంటనే ఆ బ్రేక్ ఒక్కటే అందరినీ మెలకువలో ఉంచి కాపాడింది. లేకపోతే ఇమీడియట్లీ పొగలు వచ్చినాయి. వితిన్ 5 నిమిషాల్లో నేను ఇంజన్ గుండా దిగుతూ మంటల్లోంచి వచ్చినాను బయటికి. వితిన్ 5 నిమిషాలు ఇంతమంది ప్రాణాలతో ఉన్నారు ఈరోజు అంటే ఒక్క క్షణంలోనే అందరూ ఇదైపోయారు. ఒకటండి, ఈ ప్రైవేట్ బస్సులకి ఇంకా స్వస్తి పలకండి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ నుంచి బస్సులు తీసుకొచ్చి ఒక ప్రజలకి సంక్షేమంగా రోడ్ల మీద తిప్పుకోండి. వీళ్ళు మీరు చూసుకున్నట్టయితే ఒక పండగకి వెళ్ళేటప్పుడు కూడా ఒక సామాన్యుడు ప్రజల కడుపు కొడుతూ వాళ్ళ డబ్బులు 2,000, 4,000, 5,000 టికెట్లు చూస్తే మీరు దారుణంగా వాళ్ళు ఎంత ఘనంగా దోచుకుంటారో, గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కడుతారో ఎవరికి పట్టింపులు లేవు. ఎవరు నడుపుతున్నారు కూడా ఎవరికి తెలియదు. వాళ్ళు సొమ్ము చేసుకుంటారు తప్ప ప్రజల ప్రాణాలతోటి ఒక్కరికి కూడా బాధ్యత లేదు. ఇది ఈ రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశమే కానీ మెయిన్ ఈ సంఘటనలు 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగినాయి కాబట్టి ఆ 2 తెలుగు రాష్ట్రాల నుంచి గవర్నమెంట్ నుంచి ఇటువంటి వాటి మీద చర్య తీసుకోవాలని నా కన్నీటి దుఃఖంతో ఈ మాట చెప్తున్నాను స్వామి. ఈరోజు సుమారు 1:30 ప్రాంతంలో ఒక హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సులో సుమారు 29 మందిని ప్రయాణిస్తున్న బస్సులో ఇంజన్లో మంటలు రావడం, దాని ద్వారా ఇంజన్ బస్ మొత్తం వ్యాపించి బస్సు మొత్తం దగ్ధం అయ్యడం జరిగింది. ఇది నేషనల్ హైవే పిట్టంపల్లి చిట్యాల మండల పరిధిలో. ఎలాంటి క్యాజువాలిటీ రాలేదు, అదృష్టవశాత్తు ఎవరికి కూడా ఏం కాలేదు. అంతా ఎమర్జెన్సీ డోర్ అండ్ బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేయడం వల్ల ప్రయాణికులందరూ సురక్షితంగా బయటకు వెళ్ళారు. బస్సు 100% పూర్తిగా అర్థమైంది. ఇంకా డీజిల్ ట్యాంక్ కూడా పేలకపోవడం వల్ల కొంత ప్రమాదం అనేది నివారించినట్టు తెలుస్తుంది. ప్రమాదం ఎలా జరిగింది అంటే ఇంజన్లో మంటలు ఫస్ట్ వచ్చినవి, అవి ఎట్లా వచ్చినాయి అనేది ఇంజన్ దాన్ని బట్టి ఉండొచ్చు. ఇంజన్లో మంటలు వచ్చి ముందు నుంచి వెనక వైపుకి మంటలు వ్యాపించడం జరిగింది. ఇంజన్ పార్ట్స్ అన్ని కాలుకుంటా ముందు నుంచి వెనక్కి స్ప్రెడ్ అయ్యి బస్ మొత్తం కూడా వ్యాపించడం జరిగింది. ఎక్కడికి వెళ్తుంది సార్ బస్? ఇది నెల్లూరు వెళ్తుంది, హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుంది. ఎన్ఎల్ నెంబరు. ఇది నాన్ ఏసీ కాబట్టి కొంచెం విండోస్ అన్ని ఓపెన్ ఉండటం వల్ల కూడా మనకి తెలుస్తుంది. రీసెంట్గా కొంచెం దూరంలోనే టాయిలెట్ కావడం వల్ల డ్రైవర్ కూడా దాన్ని గుర్తించి చాకచక్యంగా అందులో మంటలు వస్తున్నాయని గ్రహించి అందరినీ అలర్ట్ చేయడం వల్ల అందులో ఉన్న ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా బస్సు దిగడం జరిగింది. తీసుకురా